ఇది నిజం మాట్లాడితే తప్పు కేసులు. ఎట్టా ఆలోచించకుండా వాళ్ళ జీవితాలు ఆగమైపోయింది కాక ఎదటోళ్ళ జీవితాలు కూడా ఆగం చేస్తారు. ఇట్టట అమ్మాయిలే. ఇప్పుడు ఈవే కాదు, కేరళ నుంచి ఆమె కాదు, ఇప్పుడు అనసూయ గారు కూడా ఇప్పుడు ఆ వల్ల కూడా వచ్చిందిగా మా సమస్య. ఇప్పుడు మాట్లాడినంత మాత్రం అందరి మీద కేసులు అని భయపెట్టిస్తారు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా న్యాయం ఉందా? ఒక్కొక్క సబ్జెక్ట్ అమ్మాయిల గురించే మాట్లాడితే నిజమైన అన్యాయం జరిగిన వాళ్ళు బయటికి రావట్లేదు. ఈ అబద్ధం నేను ఒకటి చెబుతా, నిజం గడప దాటే ముందు, నిజం గడప దాటేలోగానే అబద్ధం దేశం అంతా అల్లుకుంటుంది. అట్ట అయిపోయింది ఇప్పుడు కొంతమంది అమ్మాయిల పరిస్థితి. అందరిని అంటలేదు నేను. ఎందుకు ఎదటాల జీవితాలతో ఆడుకునేది మీ సొంత విషయాలకి? ఇప్పుడు ఏమేమో ఫేమస్ కావడానికి ఆ కుటుంబం నాశనం చేసింది. ఏమేమి సొంత ఆనందం కోసం అందరి మీద కేసులు పెడుతుంది అనసూయ గారు. ఏమన్నా పద్ధతిగా ఉందా? ఏం తప్పు మాట్లాడిను? అందరం ఆడవాళ్ళమే కదా, తప్పే ఉంది దాంట్లో. ఆమెనేమైనా అసభ్యంగా, ఆమెనేమైనా ముందుగా లోపల ఉన్న ఆమెను బయటకు తీసుకొస్తే ఏం కేసులు పెట్టాలా? ఏం ఇంట్లో ఉన్న మీనకు పోయి ఆయన రుద్దుకొని అసహ్యంగా చెప్తే ఆయన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలా? ఇప్పుడు అక్కడ లేడీసే ఇక్కడ లేడీసే ఈ సమాజాన్ని భ్రష్టు పట్టింది. ఇది నిజం మాట్లాడితే తప్పు కేసులు. ఎట్టా అందరికి హక్కు లేదా? సమాజం మీద మగవాళ్ళకి ఆడవాళ్ళకి నిజం మాట్లాడే వాళ్ళకి హక్కు లేదా? వాళ్ళు మాట్లాడరా?